హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో చాలా టైం తర్వాత స్ట్రైట్ మూవీ చేస్తున్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఆడియన్స్ ముందుకి ఈ నెల జూలై 24న థియేటర్స్లో రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. గతంలో ఆయన చేసిన సినిమాలు బ్రో కానీ, భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ రీమేక్స్గా తెరకెక్కాయి. అయితే ఇప్పుడు ఆయన స్ట్రైట్ మూవీతో వస్తున్నాడు. అది కూడా ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్తో, హిస్టారికల్ సబ్జెక్ట్తో రావడం ఈ సినిమా మీద ఆడియన్స్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఆలస్యం అవుతూ ఉండడంతో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న డౌట్ ఉండగా వాటిని పటాపంచలు చేస్తూ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఈ ట్రైలరు ఒక రేంజ్లో పెంచేసేలాగా కుమ్మేసిందని చెప్పాలి. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ విజువల్స్ అని చెప్పచ్చు. విజువల్స్ చాలా గ్రాండియర్ని తెచ్చాయి. ఔరంగజేబ్ పీరియడ్ టైంలో వస్తున్న సినిమా కాగా ఆ టైంలో ఉండే విజువల్స్ మనకు చాలా చక్కగా చూపించారు. మేకర్స్ ఈ సినిమా మీద పెట్టిన బడ్జెట్ ప్రతి చోట కనిపించింది. ట్రైలర్లో స్టోరీ పాయింట్ను కూడా కొద్దిగా రివీల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఔరంగజేబ్ ఇండియాని పాలించే టైంలో కోహినూర్ డైమండ్ని తిరిగి సంపాదించడానికి హీరో చేసిన ప్రయత్నం, ఆ తర్వాత కథ ఏమైంది అనేది అసలు కథగా ట్రైలర్లో చూపించగా విజువల్స్ పరంగా ప్రతి షాట్ కూడా టాప్ నాచ్ అనిపించే రేంజ్లో గ్రాండియర్తో మెప్పించడం ట్రైలర్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, డైలాగ్స్ కానీ కొంత పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి ట్రైలర్లో డైలాగ్స్. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించాడు అని అనిపించింది నాకైతే. కీరవాణి అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ని చాలా ఎక్కువ ఎలివేట్ చేసింది. ఓవరాల్గా ట్రైలర్ ఈ రేంజ్లో క్వాలిటీతో మెప్పిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ కంపేర్ చేసుకుంటే ట్రైలర్లో మొత్తం కొత్త కంటెంట్ని చూపించారు. ఈ రేంజ్లో ఇంప్రెస్ చేసిన ట్రైలర్ ఇప్పటివరకు సినిమా మీద ఉన్న అంచనాలన్నీ అమాంతం పెంచేశాయి. ఇక సినిమా కూడా ట్రైలర్ రేంజ్లో మెప్పిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ తన మాస్ ర్యాంపేజ్ని చూపిస్తాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కింది. ఆయన ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్లో మళ్ళీ ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ ఎపిసోడ్స్లో బాగా కష్టపడ్డారంట. అలాగే ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్లో 3 డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారే రాశారు. మనందరికీ తెలుసు ఆయన మల్టీ టాలెంటెడ్ అని. ఇదే మూవీలో ఆయన ఒక పాట కూడా పాడారు. అర్జున్ దాస్ ట్రైలర్ స్టార్టింగ్లో చెప్పిన డైలాగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆయన ఓజీలో కూడా అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అనే డైలాగ్ చాలా బాగా చెప్పాడు. అది బాగా వైరల్ అయింది కూడా. సో ఇందులో కూడా ఆయన బాగా చెప్పారు. బాబీ డియోల్ గారు ఔరంగజేబుగా చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాడు. తనకి చాలా పవర్ఫుల్ రోల్ దొరికింది. ఆయన రోల్ వల్ల మూవీ హిందీలో కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక పొలిటికల్ ఈవెంట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని రిప్రజెంట్ చేస్తూ ఏ పవన్ కళ్యాణ్ నహీ హై, ఏ ఆంధీ హై అని అంటాడు. అలాగే ఈ మూవీ ట్రైలర్లో కూడా బాబీ డియోల్ ఆంధీ వచ్చేసింది అన్నప్పుడు చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇదే డైలాగ్ అయింది హిందీలో కూడా చాలా బాగా వచ్చింది. ఏ ఆంధీ ఆచూకీ హై అని అంటాడు. ఈ మూవీ హిందీ బెల్ట్లో కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ ట్రైలర్ హిందీలో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నార్త్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఢిల్లీలో కూడా క్యాంపెయినింగ్ చేశారు. పాన్ ఇండియా వైడ్గా కళ్యాణ్ గారికి పొలిటికల్గా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ మూవీ హరిహర వీరమల్లు కూడా హిందీలో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయితే ఆయన మూవీస్ పరంగా కూడా పాన్ ఇండియా లెవెల్లో రీచ్ అయినట్టే. ఇంకా ఈ మూవీ హిందీలో ఒక మినిమం 100 crore కలెక్ట్ చేసిన సెకండ్ పార్ట్కి హైప్ అయితే బీభత్సంగా ఉంటుంది ఖచ్చితంగా. హీరోయిన్ నిధి అగర్వాల్ ఉన్నంతలో బాగానే కనిపించింది. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ట్రైలర్లో షైన్ అయ్యారు. ఇంకా మూవీ థియేటర్స్కి రావడం ఒకటే లేట్. ఈ మంత్ 24న మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ఓవరాల్గా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారికి, డైరెక్టర్ జ్యోతికృష్ణ గారికి, అలాగే మన హీరోయిన్ నిధి అగర్వాల్ గారికి, ఔరంగజేబ్గా చేసిన బాబీ డియోల్ గారికి అండ్ మన వన్ అండ్ ఓన్లీ ఆంధీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకున్నాం. ట్రైలర్తో ఒక్కసారిగా మూవీ మీద ఉన్న హైప్ బీభత్సంగా పెరిగిపోయింది. సో వీడియో ముగించే ముందు లాస్ట్గా పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో వినాలి వీరమల్లు చెప్తే వినాలి. ఇది గైస్ హరిహర వీరమల్లు ట్రైలర్ డిస్కషన్.
ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.